హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ఇప్పుడు హైదరాబాద్‌లో వాళ్ళకి జనవరి వచ్చింది అనంటే పండుగలతో పాటు ఈ నుమాయిష్ ఎగ్జిబిషను ఎప్పుడెప్పుడొస్తదా అని చూస్తూ ఉంటారు. నిజమే. అంటే వివిధ రాష్ట్రాల నుంచి వస్తువులు తీసుకొస్తూ ఉంటారు. మనకు దొరకని చాలా ఐటెమ్స్ అక్కడ దొరుకుతూ ఉంటాయి. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్‌లోనే చాలామంది షాపింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే మనకు రీజనబుల్ ప్రైస్‌లో దొరుకుతుంది. కాశ్మీర్ వరకు వెళ్లి మనం తెచ్చుకోలేనియో, లేకపోతే ఇంకొక రాష్ట్రం వరకు వెళ్లి మనం తెచ్చుకోలేని ఐటెమ్స్ అన్నీ అక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ రీజనబుల్ ప్రైజెస్‌లో. కాబట్టి అంత పెద్ద పేరు దానికి. అలాంటి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ప్రమాదం జరిగింది. ఇంకా క్లోజ్ చేసేస్తున్నారు. ఈ సంవత్సరానికి ఇక నుమాయిష్ లేనట్టే అంటున్నారు. నిజమేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ ఇది చూస్తున్న ప్రేక్షకులందరికీ నేను చెప్పేది, నుమాయిష్ క్లోజ్ చేయరండి. ఎన్నో సంవత్సరాలు నిజాం కాలం నుంచి, నైజాం ప్రభువులున్నప్పటి నుంచి నుమాయిష్ ఉంది. అంటే 64, 60, 69, 60, 70 70 పైనే అనుకుంటా. కాదు నాకు తెలిసి లేదు. 90 క్రాస్ అయింది. ఓకే. అన్ని ఇయర్స్ నుంచి చేస్తున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ క్లోజ్ అవునండి. ఎప్పుడో అవ్వడం. ఎప్పుడెప్పటి నుంచో జరుగుతుంది. మనం వెళ్తే బయట బోర్డు ఉంటదండి. ప్రతి సంవత్సరం పాపం పెయింట్‌తో మారుస్తారు. అవును. 75th ఏదో సంథింగ్ అరౌండ్ 60 ఇయర్స్ పైననే అనుకోండి. సో నేను వెళ్ళలేదండి ఇంతవరకు. ఎందుకంటే నాకు ఆ క్రౌడ్ చూస్తేనే భయం. ఎందుకంటే పార్కింగ్‌కి ముందు ప్రాబ్లమ్. ఓకే. అసలు మనకు ఎప్పుడైతే నాంపల్లి స్టేషన్ ఎంటర్ అవుతామో, నాంపల్లి స్టేషన్ నుంచి మొజంజాహి మార్కెట్ దాకా మీకు పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయి ఉంటదనమాట. రేపెల్లుండో మనం పోదాం. యాహ్! తప్పకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నుమాయిష్ అనేది క్లోజ్ చేయరండి. నుమాయిష్ అనేది ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ నెంబర్‌లో నంబర్ 1 ఎగ్జిబిషన్. వరల్డ్‌లోనే. హ్మ్. అందరు లండన్ జెయింట్ వీల్ అంటారు గానీ, నుమాయిషే నంబర్ 1. ఎందుకంటే ఇండియాలో ఉండే ప్రతి ఒక్క చేనేత కళాకారుడికి, ప్రతి ఒక్క ఆంట్రప్రెన్యూర్‌కి, ఎడ్యుకేషన్స్‌కి, పైపులు అమ్ముకునే వాళ్ళకి, ముక్కు పుడకలు అమ్ముకునే వాళ్ళకి, ఫెయిర్ ఆయిల్స్ అవును. అమ్ముకునే ప్రతి అక్కడ దొరకని ఒక్కరికి ఐటెమ్ అంటూ ఏదో ఉండదు. ఉండదు. అండ్ ఒకప్పుడు ఊర్లల్లో సంత ఉండేది. హ్మ్. మన ఊర్లలో పండగ పూట సంత పెడతార్రా, లేకపోతే పండగ పూట చిన్న ఎగ్జిబిషన్ పెట్టి పిల్లల్ని తీసుకుపోవడం ఇయన్నీ ఆనవాయితీలు ఉంటాయన్నమాట. నైజాం ప్రభువులకి వాళ్ళకొక ఆచారం అది. ఇండియా అంటే ప్రపంచం నలుమూలల నుంచి అన్ని రాజ్యాలు అప్పుడు రాజ్యమే గదా! అవును. అన్ని రాజ్యాల నుంచి ఉండేది మన భాగ్యనగరంలో ఉండాలి అని వాళ్ళు పెట్టిన ఇదొక ఆచారం. అందుకే అప్పటినుంచి ఉండేది. అప్పుడు ఏంటంటే డ్రై ఫ్రూట్స్, నాణేలు, గవ్వలు, అవును. వేరే వాళ్ళ దుస్తులు అయ్యి ఇక్కడ అమ్మేవాళ్ళనమాట ముఖ్యంగా. సో ఇక్కడ పెద్దపీట వేసిన నైజాం రాజులకి ఇదొక ఆభరణం. నుమాయిష్ అనేది ఒక ఆభరణం. హ్మ్. అలాంటి దాన్ని మూసేస్తున్నారా అనేది తప్పుడు వార్త. ప్లీజ్ ఇలాంటి ప్రచారం చేయొద్దు. ఎందుకంటే జనవరి 1 నుంచి ఇప్పుడు ఈ మధ్య కాలంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను తెలుసుకున్నది, కొన్ని సంవత్సరాల నుంచి జనవరి 1 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉంటుంది ఇది. వాలంటైన్స్ డేకి ఎండ్ అవుతుంది. హ్మ్. న్యూ ఇయర్ నుంచి వాలంటైన్స్ డే వరకు ఉండేదన్నమాట. అంటే 45 రోజులు జరిగే పండగ. హైదరాబాద్ ప్రేక్షకులకే కాదండి, నుమాయిష్ చూడడానికి నలుమూలల నుంచి వస్తారు. అండ్ అక్కడ వింత వింత వస్తువులతో పాటు తినడానికి ఫుడ్ కూడా బావుంటదంట అక్కడ. అవునండి. అసలు చోలే భటూరా నేను చోలే భటూరా నుమాయిష్‌లో నేను ఢిల్లీలో తింటాను బాగా ఎక్కువ. ఢిల్లీలో చాలా ఫేమస్ అన్నమాట చోలే భటూరా. వడా పావ్ అంటే ముంబైకెళ్ళి తింటాను. అవును. ఓకే. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉంటాయి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. హ్మ్. ఇప్పుడు చాట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? రాజస్థాన్ నుంచి వచ్చింది. బేల్‌పూరి, అవునవును. అవును. పానీపూరి ఇవన్నీ కూడా. అయన్నీ అక్కడ స్పెషల్‌గా గోల్‌గప్పే, హ్మ్. వరల్డ్ ఫేమస్ గోల్‌గప్పే ఉంటది నుమాయిష్‌లో. మనం ఇక్కడ దాన్ని పానీపూరి అంటాం. బట్ ఏదో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. గోల్‌గప్పేకి, పానీపూరికి డిఫరెన్స్ ఉందండి. గోల్‌గప్పే ఏంటంటే మనకు పూర్తిగా ఆలూని స్మాష్ చేసి దాంట్లో గరం మసాలా అన్నీ ఏసి చేస్తారు. పానీపూరి మనకు చన్నా మసాలాతో చేస్తారు. అవును. ఓకే. దాంట్లో అదే స్టఫింగ్ డిఫరెంట్. స్టఫ్డ్. గోల్‌గప్పేకి, పానీపూరికి అది డిఫరెంట్. సో ఇయన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే నుమాయిష్ అనే ఒక ఆభరణాన్ని నైజాం ప్రభువులు వాళ్ళ ఆభరణంగా భావించే దాన్ని మనం మూసేస్తున్నారనేది తప్పు. కానీ నిన్న జరిగిన ప్రమాదం ఏంటంటే నుమాయిష్‌లో ఈ కొనుగోలు ఐటెమ్సే కాకుండా, తిండి ఐటెమ్సే కాకుండా రైడ్స్ మన వండర్‌లా, ఓషన్ పార్క్, జలవిహార్ ఇలాంటి దాంట్లో వాటర్ రైడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా! అవును. ఇక్కడ మన ప్రతి సంవత్సరం ఒక కొత్త రైడ్‌ను పెట్టడం ఆనవాయితీ. జెయింట్ విల్లు, స్కారీ హౌస్, ఇలా రింగులేసుకునేవి, ఇలా బాల్స్‌తో కొట్టేది, గన్ షూటర్స్. ఓకే. ఇవన్నిటితో పాటు ఇలాంటి వివిధ రకాలు ఉంటాయన్నమాట. అవును. ఎగిరితే ఇట్లా గాల్లో ఇట్లెళ్ళి పైకొస్తది, ఇట్లెళ్ళి అవును. కిందకొస్తది. వాటి పేర్లు ఇయి ఉంటాయి తెలీదు కదా! గానీ అయ్యేందో ఆర్మ్డ్ ఏదో అంట. దాన్ని రైడ్స్ అసలు జనాలు చాలా కేరింతలు. చిన్నప్పుడు అంటే భయాన్ని పోగొట్టాయి.
ఫియర్ ఫోబియా అని కొంతమందికి ఉంటుంది. జెయింట్ వీల్కి ఇప్పటికీ ఎక్కడానికి చాలా మంది భయపడతారు తెలుసా. ఐ లవ్ జెయింట్ వీల్. నేను లండన్ జెయింట్ వీల్ అవునా? కూడా ఎక్కాను. నేను లండన్ జెయింట్ వీల్ కూడా ఎక్కాను. ఐ నేను లవ్ అసలు జెయింట్ జోలికి వీల్ కూడా అంటే. వెళ్ళను. నేను ఎక్కడికి వెళ్ళినా జెయింట్ వీల్ ఎక్కడైనా ఉందా అండి. బికాస్ నాకు ఆ ఫియర్ ఫోబియా పోవాలి. అంటే అంత ఎత్తుకెళ్ళి కిందకి దిగుతున్నప్పుడు ఒక్కసారిగా గుండె జల్ అంటది అనమాట. పొట్టలో ఏదో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అంటే కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి. అది ఆ ఫియర్ ఫోబియా పోవడానికి నేను ఎంచుకున్న మార్గం హైట్ ఫోబియా. కొంతమందికి చాలా హైట్స్ నుంచి కింద చూస్తే భయం వేస్తుంది. ఇప్పుడు ఈ మధ్య స్కై స్కేపర్స్ అని చెప్పి 75 ఫ్లోర్స్ 80 ఫ్లోర్స్ అని చెప్పి పైకి వెళ్ళి కింద చూస్తే అమ్మో ప్రాణాలు పోతాయి అంటున్నారు కదా. అలాంటి ఫోబియాలు పోవడానికి కొంతమంది ఎంచుకుంటారు ఇలాంటివి అని. అలాంటివి మన సైకాలజీలో కూడా ఉంటాయి. సో అలాంటి ఒక రైడ్ ఒకటి ఆర్మ్డ్ రైడ్ అంట. అంటే ఇట్లుంటుంది, ఆర్మ్ లాగా ఇట్లుంటుంది. ఇది ఇలా పైకి వెళ్తుంది, ఇలా పైకి వెళ్ళి రెండు ఒక్కసారిగా సడన్గా కిందకు వస్తాయి. అలాంటి రైడ్లో ఒక 50 మంది పడతారంట. 50 to 60 మంది. ఇటుపక్క 30 ఇటుపక్క 30 సీట్లో, లేకపోతే ఇటుపక్క 20 ఇటుపక్క 20 ఎంతో మందిని ఎక్కించి నిన్న సాయంత్రం ఏదో ఫుల్ రద్దీగా ఉన్న టైంలో ఎక్కారు జనాలు. బాగా ఎక్కిన తర్వాత కరెక్ట్గా గాల్లోకి వెళ్ళక ఆగిపోయింది. గాల్లోకి ఇట్లా వెళ్ళింది, ఆగిపోయింది. అంటే అందరు ఇట్లున్నారు, అది ఇట్లా రావాలి అంటే ఇట్లా క్రాస్ అయ్యి ఇట్లా రావాలి. రెండు ఇట్లున్నాయి అంటే మన తలకిందులుగా ఉన్నాయి. ఇంకా ఆలోచించండి అక్కడ సందర్శకుల అసలు వాళ్ళు అరిచిన అరుపులకి నుమాయిష్ అసలు నవ్వుతున్నాం కానీ సారీ. నిజంగా ప్రాణ నష్టం జరగలేదండి. దానికి ఆ టెక్నికల్ టీం అప్పటికప్పటికి చుట్టుమాగ అగ్ని ప్రమాదక టీము ప్రతి ఒక్కరు వచ్చేసారంటండి. టైంకి స్పందించిన పోలీసులు, టైంకి స్పందించిన సిబ్బంది, నుమాయిష్ సిబ్బంది, దీన్ని మెచ్చుకోవాలి. ఇక్కడ తప్పు ఆ తడిపేవాడిదా ఇంకొకరిదా నేను అనను, కానీ టెక్నికల్ అవి పైకి వెళ్ళాక స్టక్ అయిపోయిందంట అది ఆ మిషన్. థ్యాంక్ గాడ్ వాళ్ళందరికీ బాగా వేస్తున్నారు సేఫ్టీ మెజర్స్. చెప్పాలి అని అంటే మీరు అన్నట్టు సేఫ్టీ మెథడ్స్ ఏవోటి ఉంటాయి. ఒకవేళ టెక్నికల్ గా అది నట్లేవో లూజ్ అయిపోయి కింద పడిపోయింటే నేనండి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్గా ఇది కామెడీ ఎగ్జాంపులే, బట్ వెరీ సీరియస్ ఎగ్జాంపుల్. ఏంటంటే ఒక 7 years బ్యాక్ మనం కుకట్పల్లి మెట్రో ఉండేది. అక్కడ స్టేషన్ కాదు, మెట్రో కింద ఎగ్జిబిషన్ పెడతారనమాట. ఎప్పుడు ఇలాంటి పండగల టైంలో ప్రతిసారి ఎగ్జిబిషన్ పెడతారు. ఆ ఎగ్జిబిషన్కి నేను మా ఫ్రెండ్స్ వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు ఒక లేడీ జెయింట్ వీల్ ఎక్కాము. జెయింట్ వీల్ ఎక్కాక మేము ఒక బోగీలో కూర్చున్నాం. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఆపోజిట్లో కూర్చున్నారు. తిరుగుతోంది. ఆ అమ్మాయి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఏదో డాన్సులు చేసుకుంటూ లేకపోతే ఊక్కుంటారో తిరుగుతోంది. హెయిర్ని వదిలేసింది. హెయిర్ లూజ్ ఎయిర్ ఉంది. లూజ్ ఎయిర్ వదిలేస్తే ఆ జెయింట్ వీల్ బోల్ట్లో చుట్టుకుపోయింది హెయిర్. అమ్మాయికి తెలియట్లా, అరుస్తున్నారు. వాడు ఆపేశాడు సడన్గా. మేమందరం అమ్మాయికి తల తెగిపోయే టైపు ఆపేశాడు. వాడు పైకి వచ్చి కొట్టాడు అమ్మాయిని. అమ్మాయికి కొడితే అమ్మాయి ఏం చేసింది తెలుసా, ఇది అన్న ఇది విగ్ అన్నా అని తీసి చేతిలో పెట్టింది. అదే నిజంగా హెయిర్ ఉంటే ఇలాంటి చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఎందుకంటే వాడు భయపడతాడు ప్రాణం పోతే. ఆయన ఆ అమ్మాయి ఏం అరవట్లేదు, హ్యాపీగా ఇట్లా అంటుంది. అది విగ్ అంట. సో ఇది కామెడీ ఎగ్జాంపుల్ ఇది. కానీ ఇక్కడ సీరియస్గా అంత పైకి వెళ్ళి అది ఒకవేళ తెగి పడిపోయి ఉంటే ఎంతమంది ప్రాణాలు పోయి ఉండేవి. నిజంగానే మహేష్ క్లోజ్ చేసి ఉండేవాళ్ళు. అలాంటి రైట్స్కి ఇంకోసారి రారు. కానీ అప్పటికప్పటికి వచ్చారంట. అది అగ్ని ప్రమాదక వాళ్ళంతా వచ్చి అవంతా క్లీన్ చేసి దాన్ని మళ్ళీ కిందకి దింపాక ఆ రైడ్ని ఆ రోజుకి క్లోజ్ చేశారు. కానీ దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అలాంటివి ఎక్కేటప్పుడు ముందు అక్కడ ఉండే టెక్నికల్ టీమ్స్ని, అక్కడ ఉండే వాళ్ళని కనుక్కోండి, ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా. ప్లస్ బయట సేఫ్టీ మెజర్స్ పెట్టండి. కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళు పెడతారు. గుండె హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, లేకపోతే చిన్నపిల్లలు ఇవన్నీ ఎక్కద్దు అని బయట పెడతారు. కానీ ఇలాంటి రైట్స్, ఇలాంటి మనం ఫేస్ చేసే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎంతమంది సందర్శకులు భయపడి ఉంటారండి. సో ఇలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే మనకు హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. బట్ నుమాయిష్ దీంట్లో సేఫ్టీ మెజర్స్ తీసుకొని సక్సెస్ అయ్యారు. ఎటువంటి ప్రాణ నష్టం లేదు. నుమాయిష్ క్లోజ్ అవ్వదు. అందుకే మనకు ఆ విషయం కాస్త తెలుసు కాబట్టి చెప్పుకునేటప్పుడు కూడా కాస్త ఫ్రీగా చెప్పుకుంటున్నాం. కానీ జరగరానిది ఏదైనా జరిగి ఉండుంటే ఇబ్బందికరమైన పరిస్థితులే. అలాంటిది ఏమీ జరగలేదు. నుమాయిష్ క్లోజ్ అవ్వద్దు. ఎంజాయ్ చేయండి. నుమాయిష్లో చాలా వైవిధ్యభరితమైన వస్తువులు మీరు కొనుక్కోవచ్చు ఇంటి అలంకరణకి, తిండికి. సో ప్లీజ్ గో అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్.